అందరికీ నమస్కారం. మనం సాధారణంగా కాశీ క్షేత్రం, గంగా తీర్థం అని వింటూ ఉంటాం కదా! అసలు తీర్థం అంటే ఏంటి? క్షేత్రం అంటే ఏంటి? అలాగే క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. భూమి పైన వివిధ క్షేత్రాలున్నాయి. అయితే అర్చింపబడే స్వామి ఉన్న స్వరూపాన్ని క్షేత్రం అంటారు. కింద పెట్టేయి. క్షేత్రాలను మనం తయారు చేశామనుకుంటాం కానీ, స్వామే క్షేత్రాలను తయారు చేశాడు. భగవంతుడు స్వయంగా వ్యక్తమయ్యే నేలని క్షేత్రం అంటారు. కలపలేదన్నా? అక్కడ ఉన్న జలాన్ని కొంచెం కలిపి తీర్థం ఇవ్వమంటారా? అంటారు. క్షేత్రం ఎలా వస్తుందంటే, దేవతలు, ఋషులు అక్కడ తపస్సు చేయగా భగవంతుడక్కడ ఆవిర్భవిస్తాడు. ఇక్కడ ప్రధానమైనవి 2. 1 ఆవిర్భవించిన భగవంతుని శక్తి. 2 అంతవరకు తపస్సు చేసిన దేవతలు, ఋషుల శక్తి. ఈ 2 శక్తులు ఉంటాయి కాబట్టే క్షేత్రాన్ని శక్తి కేంద్రం అంటారు. క్షేత్రంలో దేవుడొక మాట, క్షేత్రమే దేవుడు అనేది మరొక మాట. కనుక క్షేత్రంలో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన క్షేత్ర శక్తి తగ్గిపోదు. వీడియో నచ్చితే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి.